నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల పర్యటన 4వ రోజు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి ఎడతెరిపి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి 37,000 కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నారు. అదానీ గ్రూప్ 12,400 కోట్లు, జిందాల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 9,000 కోట్లు, గోధి లిథియం గిగా ఫ్యాక్టరీ 8,000 కోట్లు, వెబ్ వర్క్స్ డేటా సెంటర్ 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆరిజిన్ లైఫ్ సైన్స్ విస్తరణలో భాగంగా 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, విప్రో సంస్థల అధినేతలతో పాటు పలు కంపెనీల పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల పర్యటన 4వ రోజు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి ఎడతెరిపి లేకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి 37,000 కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నారు. అదానీ గ్రూప్ 12,400 కోట్లు, జిందాల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 9,000 కోట్లు, గోధి లిథియం గిగా ఫ్యాక్టరీ 8,000 కోట్లు, వెబ్ వర్క్స్ డేటా సెంటర్ 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆరిజిన్ లైఫ్ సైన్స్ విస్తరణలో భాగంగా 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, విప్రో సంస్థల అధినేతలతో పాటు పలు కంపెనీల పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి.